మీరు పొద్దునేమో ఫ్లైట్ ఎక్కితే పొద్దున బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్ లో పలానా చోటుకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ గన్నవరం వచ్చి గన్నవరం నుంచి మళ్ళీ మాదాపూర్ ఇంటికి వెళ్ళి పొద్దున బ్రేక్ఫాస్ట్ మాదాపూర్, సాయంత్రం డిన్నర్ మాదాపూర్. మధ్యలో పాపం దురదృష్టం చేసుకుంది ఏంటంటే లంచ్. ఈ లంచ్ దురదృష్టం చేసుకుంది పాప. ఆ లంచ్ కూడా బహుశా మాదాపూర్ నుంచి వస్తుందేమో, నాకైతే తెలియదు. స్పెషల్ ఫ్లైట్ లో టుమారో ఆన్వర్డ్స్. ఎందుకు మళ్ళీ పొద్దున్నే లంచ్ తెచ్చుకుంటే ఆరిపోద్ది కాబట్టి మధ్యాహ్నం అక్కడ తయారు చేసుకుని మళ్ళీ ఆ లంచ్ కూడా ఇక్కడికి ఈయన చిత్తూరులో ఉంటే చిత్తూరులో, శ్రీకాళహస్తిలో ఉంటే హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో లంచ్ వస్తుందేమో, నాకైతే తెలియదు. పెట్టినా పెడతారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు పెట్టరు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదంటే అదే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏదంటే అది, ఎన్ని ఫ్లైట్లైనా ఎక్కుతారు దిగుతారు చేస్తారు. మరి హోమ్ మినిస్టర్ కి ఫ్లైట్ లేదే. నేను విశాఖపట్నం అటు ఇటు తిరుగుతూ ఉంటా. పాపం నేను వెళ్ళిన ఫ్లైట్ లో కనీసం ఒక్క ఫ్లైట్ లో ఒక మినిస్టర్ అయినా కనపడతారు. ఏదో ఒక మినిస్టర్, 4-5 మినిస్టర్లు ఒక్కొక్కసారి కనపడతా ఉంటారు. విశాఖపట్నానికి, విజయవాడకి నేను తిరుగుతున్నా. ఎందుకు? హరిత గారు లేకపోతే ఈయనో డోలవే వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. మరి వీళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు ఇవ్వటంలా? ఓకే, రాష్ట్రంలో బిజినెస్ రూల్స్ లో మినిస్టర్ కి స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ లేదు, ప్రొవిజన్ లేదు. అది ఒక చీఫ్ మినిస్టర్ గారికి ఆ ప్రొవిజన్ ఉంది. ఓకే, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఈస్ బీయింగ్ ఓన్లీ మినిస్టర్ అమాంగ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, హౌ హీ గాట్ దట్ అ ప్రివిలేజ్? ఓకే, ఈ ప్రివిలేజ్ పొందటానికి కారణం అధికారులు ఆయనకి అనధికారికంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్ళినందువల్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్ళిన దానికి ఆయన విమాన ఖర్చులు, హెలికాప్టర్ ఖర్చులు, స్పెషల్ ఫ్లాట్ చార్టర్ ఖర్చులు వీటన్నిటికీ ఏ ఎక్స్పెండిచర్ నుంచి ఇచ్చారు అమౌంట్? అంతే కదా, ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చుంటారు. ఫారెస్ట్ రివ్యూ కదా. ఫారెస్ట్ రివ్యూకి ఇప్పుడు సార్ నేను కూడా ఉద్యోగం చేశాను సార్, నాకు కూడా తెలుసు. నా క్యాడర్ కి నేను 2nd క్లాస్ ఏసీ వరకే ఎలిజిబుల్. ఓకే, జిల్లా జడ్జి క్యాడర్ కి 1st క్లాస్ ఏసీ ఎలిజిబుల్. ఓకే, హైకోర్టు జడ్జి క్యాడర్ కి ఫ్లైట్ ఎలిజిబుల్. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి హైరార్కీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీయే వస్తుంది. అంతే కదా, గ్రూప్ 1 ఆఫ్ ద మినిస్టర్. అంతే కదా. స్పెషల్ ఫ్లైట్స్ ఎలిజిబిలిటీ చిత్తూరు వెళ్ళడానికి, శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఒకవేళ మీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఖర్చు పెట్టుకోండి, ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. బట్ ప్రభుత్వం నుంచి పెట్టడానికి సంబంధించి మాత్రం ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారని తెలియాలి. ఏ హట్టు నుంచి వెళ్తున్నాయి అంటున్నా నేను. 2029లో ఈ అప్రూవ్ చేసినటువంటి ప్రతి రూపాయి ఆ అధికారి దగ్గర నుంచి కలెక్ట్ చేయిస్తాం. అవునా? 100% రాసి పెట్టుకోండి సార్. 2029లో ఏ అధికారి అయితే ప్రతి రూపాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి అప్రూవ్ చేశాడో ప్రతి రూపాయి వాడి పర్సనల్ అకౌంట్ నుంచి తెప్పిస్తాం బయటికి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు సార్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వాడటమో లేకపోతే ఇది వాడటమో తప్ప నేను అంటంలా. మీరు మీ అనాధికారిక కార్యక్రమాలకి ఏ ఒక్క తెలంగాణ మంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ లో అవుతున్నారా సార్? లేదు కదా అసలు. సార్ మీ అన్నయ్య హైదరాబాదు, మీరు హైదరాబాదు, మీ ఫ్యామిలీ హైదరాబాదు, మీ బిజినెస్ హైదరాబాదు, మీ సినిమాలు హైదరాబాదు, మీ ఫంక్షన్స్ హైదరాబాదు, మీ హౌస్ లో హైదరాబాదు, మీ బిజినెస్ హైదరాబాదు, మీ ప్రతి ప్రయాణం, ప్రతి మంచి ప్రతి చెడ్డ హైదరాబాదు, మీ మొత్తం హైదరాబాద్ లో ఉండి ఇక్కడ నుంచి మనం ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు, ఇక్కడికి ఎప్పుడు రాడు. ఈ రాష్ట్రంలో ఇన్కమ్ తీసుకుంటూ మీరు హైదరాబాద్ లో ఉంటూ హైదరాబాద్ కి ఈ పవన్ కళ్యాణ్ ఒక రోజు హైదరాబాద్ వెళ్తే ఇంచుమించుగా 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఆయన యంత్రాంగానికి దీని అందరికి ఎక్కడి నుంచి వస్తే ఈ డబ్బులన్నీ? మళ్ళీ హైకోర్టులోనేమో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో బేదరుపులు అరుస్తుంటారు, రాష్ట్ర ప్రభుత్వం బాగలేదు, మా హైకోర్టు కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, పోనీలేండి భూములు అమ్ముకుంటే మీకేంటి నష్టం, మీ భూమి అమ్ముతున్నారా అని ఆయన అంటాడు. మరి ఈ ఎక్స్పెండిచర్ అదే వృధా ఖర్చే కదా. యోగాకి 300 కోట్లు ఖర్చు పెట్టినారు, ఉపయోగం లేకుండా. యోగా సెంటర్ విశాఖపట్నంలో చేసిన దాన్ని నిన్న సత్యసాయి జిల్లాలో జరిగిన దాని ఈవెంట్ కి ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బేదరుపులు అరుస్తూ ఇన్ని వృధా ఖర్చులు చేస్తుంటే మాట్లాడాలి కదా. డిసైడ్ దాట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగిన దానికి చెప్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉప ముఖ్యమంత్రి
ఫోటో ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లో, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కు ఉండాల్సినటువంటి గౌరవం ఉండాల్సినటువంటి ప్రభుత్వ ఆఫీస్ లో ఈయన ఫోటో ఉండటానికి చట్టం ప్రకారం పరిమితి లేదు సార్. ఓకే. సో నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫోటో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించాడు. తమిళనాడు కరుణానిధి గారు ఎవరో పిల్లి వేశారు నాలాంటి పిల్లి వేస్తే హైకోర్టు పిలిచింది. ఏందయ్యా ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి. మాజీ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఫోటోలు గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టే ప్రొవిజన్ ఉందా అని. లేదని 5 minutes లో తీసేసి కంప్లైంట్స్ రిపోర్ట్ చేయమని. ఎందుకు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు ఒక శాంటిటీ ఉంది. సో చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషనల్ పోస్టు, ప్రధానమంత్రి కాన్స్టిట్యూషనల్ పోస్టు, చీఫ్ జస్టిస్ లేకపోతే భారత రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ పోస్టు. కానీ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ నువ్వు పెట్టాలి అంటే రూల్స్ తయారు చేసుకో. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదిగో ఈయన ఫాలోయింగ్ ఫొటోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టొచ్చు. నెంబర్ 1 చీఫ్ మినిస్టర్, నెంబర్ 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నెంబర్ 3 నారా లోకేష్ చీఫ్ మినిస్టర్ సన్, నెంబర్ 4 చీఫ్ మినిస్టర్ వైఫ్, నెంబర్ 5 చీఫ్ మినిస్టర్ గ్రాండ్ సన్, నెంబర్ 5 చీఫ్ మినిస్టర్ డాటర్ ఇన్ లా, అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైఫ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చిల్డ్రన్. 4-5 ఉన్నారు కాబట్టి వాళ్ళ 5 ఫోటోలు మీరు ఒక రూల్స్ తయారు చేసుకుని పెట్టుకోండి. నేనేం కాదంటానా? ఆ రూల్స్ తప్పుగా ఉంటే మళ్ళీ నేను కోర్టుకు వెళ్తాను. అది వదిలేసేసి మీ దగ్గర రూల్స్ ఉండవంట పోని పెడితే అందరు మినిస్టర్ల ఫోటోలు పెట్టండి. ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి అటు 24 మంది మినిస్టర్ల ఫోటోలు పెట్టండి. అందరు పెట్టి అదే ఏదో ఒక ప్రొవిజన్ ఉండాలి కదా. ప్రొవిజన్ అయితే మీరు తయారు చేసి ఏంటంటే మిగతా మంత్రులకు సిగ్గులేదు. అరే మాకు ఫ్లైట్ లేదు, ఆయనకి ఫ్లైట్లు ఇస్తున్నారు. మాకు హెలికాప్టర్ లేదు, ఆయనకి హెలికాప్టర్లు ఇస్తున్నారు. అరే మాకు ఆయనకి ఏం తేడా ఉందా? ఆయన ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయితే మాత్రం మనకి మద్దతు ఇచ్చి మన ప్రభుత్వంలో ఉంటే మాత్రం ఆయన ఫోటో పెట్టడం ఏంటి, మా ఫోటోలు తీసేయటం ఏంటి? అరే హోమ్ డిపార్ట్మెంట్ లో అనిత ఫోటో ఉండదండి. అవునా? హోమ్ మినిస్టర్ ఫోటో ఉండదు. అదేంటది? ఉండాలి కదా. ఉండకూడదు సార్. మినిస్టర్ల ఫోటోలకి లేదు సార్. మినిస్టర్ల ఫోటోలకి లేదు. ఒకవేళ పెడితే ఆ ఫోటో కూడా పెట్టాలి కదా అంటారు. పెట్టాలి కదా, కనీసం ఆ డిపార్ట్మెంట్ లోనే పెట్టాలి కదా. అంటే వాళ్ళు ఏమన్నా పనికి మాలిన పని చేయని మినిస్టర్లా? ఈయన ఒక్కడే సినిమా యాక్టరా? కాదు సార్, మీరు ఏంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని, పవన్ కళ్యాణ్ మీద రోజు విమర్శలు చేస్తున్నారని జన సైనికులు, పవన్ అభిమానులు, సెక్షన్ ఆఫ్ బ్యాచ్ మొత్తం మిమ్మల్ని టార్గెట్ చేస్తుంటారు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమైనా కోపమా, వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా? ఎందుకు అట్లా? నేను మీకు ఒక మాట చెప్తాను. పొలిటికల్ గా ఒక సినిమా నార్మల్ గా సినిమా స్టార్ కి ఒక 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 ఇన్హెరిటెన్స్ గా ఒక ఇమేజ్ ఉంటుంది సార్. అంటే ఆయన కష్టపడకుండానే సినిమాల్లో కష్టపడితే చాలు, బయటకు వచ్చేస్తే పిలిస్తే 1,00,000 మంది వచ్చేస్తారు. ఆ పొలిటికల్ గా వచ్చిన వాళ్ళకి ఎన్టీ రామారావు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకో రావచ్చు, ఇన్హెరిటెన్స్ గా సినిమా స్టార్. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఆయన ఏం సామాజిక కార్యక్రమాలు చేయాలి, ఎలా పిలవగానే 10 లక్షల మంది వచ్చేసారు. అట్లా ఒక పొలిటికల్ ఒక సినిమా స్టార్ కి ఒక పొలిటికల్ ఇమేజ్ వచ్చినప్పుడు పొలిటికల్ ఆ ఇన్హెరిటెన్స్ గా కొంత అట్రాక్షన్ ఉంటుంది, ఆ స్టార్డమ్ ఉంటుంది. ఈ స్టార్డమ్ ని మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా పాలిటిక్స్ వరకు వాడండి, పర్లేదు, నేనేమి తప్పు పడను. పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ ఈ సినిమా ఈ పాలిటిక్స్ ని ఏం చేశారంటే, ఆయన సినిమా స్టార్ గా పాలిటిక్స్ లోకి వచ్చి పాలిటిక్స్ ని సినిమా చేశాడు. ప్రాబ్లం అది. పాలిటిక్స్ ని సినిమా చేశాడు. ఓకే, ఎట్లా? సినిమా స్టార్ పాలిటీషియన్ అవ్వాలి, ఈయన పాలిటిక్స్ లోకి వచ్చి పాలిటీషియన్ గా పాలిటిక్స్ ని సినిమా ఇచ్చేసారు. ఎట్లా? పాలిటిక్స్ లో నార్మల్ గా మాట్లాడే మాట, చేసే డాన్స్, సినిమాలో ప్రతిదీ అబద్ధమే. ఎట్లా? మాట్లాడే మాట అబద్ధం, నీ మాటలు కాదు, నీ పాటలు కాదు, నీ డాన్స్ కాదు, నీ కాస్ట్యూమ్ కాదు, నీ ఎడిటింగ్ కాదు, నీ రైటింగ్ కాదు, నీ పాట కాదు, నీ డాన్స్ కాదు, అన్ని కూడా మ్యానిపులేషన్. అన్నిటిని మ్యానిపులేషన్ మొత్తాన్ని ఒక చోట పెట్టి ఒక సినిమా చేసి ఒక వ్యూ పాయింట్ ఇచ్చేస్తారు. అది ప్రేక్షకుల్ని చాలా అలా తీసుకెళ్లి వదిలేస్తారు. మళ్ళీ 3 గంటల సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో పచ్చడి ఉంటే పచ్చడి తినాలి, చాప ఉంటే చాప మీద వేసుకోవాలి, మన డబ్బులు మనం సంపాదించుకోవాలి. దిస్ ఈజ్ రియాలిటీ. పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అబద్ధాలని అన్యాయాలని ఒక సినిమా స్క్రిప్ట్ రూపంలో ప్రజలకి 5 సంవత్సరాల పాటు ప్రజెంట్ చేశారు. అది ప్రాబ్లం. ఓకే. మాట్లాడే మాట అబద్ధం,
చేసిన వాగ్దానం అబద్ధం, మ్మ్. అరిచిన అరుపు అబద్ధం, మ్మ్. చేసిన వాగ్దానాలు అబద్ధం, మ్మ్. ఇచ్చిన హామీలు అబద్ధం, మ్మ్. నడిచే నడక అబద్ధం, మాట్లాడే మాట అబద్ధం, పీల్చే శ్వాస అబద్ధం, ఇచ్చిన మాట అబద్ధం, తిట్టిన తిట్టు కూడా అబద్ధమే. ఆయన ఓకే. ఒక్కటి కూడా కరెక్ట్ కాదు, ఆయన ఏది కాదు. మ్మ్. ఇది రాజకీయాలకి చాలా తప్పు. ఓకే. మోడీని తిట్టాడు, పచ్చిబూతులు తిట్టాడు, మళ్ళీ మోడీ. అవును. చంద్రబాబు నాయుడు పచ్చిబూతులు తిట్టాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు. అవును. నారా లోకేష్ ని పచ్చిబూతులు తిట్టాడు, మళ్ళీ నారా లోకేష్. మ్మ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు, అబద్ధం. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను వస్తే 30,000 మంది అమ్మాయిలు తెస్తా అన్నాడు, అబద్ధం. ఈ రాష్ట్రంలో మహిళల మీద చిన్న గీత పడితే కొత్త చట్టాలు తయారు చేస్తా అన్నాడు, జీరో పాలిటిక్స్ తీసుకొస్తా అన్నాడు, చెగోవేరా అన్నాడు. ఈ రాష్ట్రంలో స్వామి వివేకానంద అన్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, అసలు నాకు కులం లేదు మతం లేదు అన్నాడు. మొత్తం ఈ రోజు సనాతన ధర్మానికి నేనే ప్రతీకని అంటున్నాడు. మీరు ఒక్క మాట చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ 2011 రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు స్టాండ్ బై గా ఉన్నటువంటి ఒకే ఒక్క మాట ఆయన నిలబడి ఉన్నాడు సార్. ఒక్క మాట చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా.